నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్ చూద్దాం. కోడ్ అమలంటే మాటలు కాదు. అధికారుల ఉరుకులు పరుగులు, వైసీపీ జెండాలు, ప్రచార వాహనాలు అంశాలపై అధికారులకు ఫిర్యాదులు. నంద్యాల పట్టణంలో ఇంటి పన్ను, కుళాయి పన్నులపై వడ్డీ రుణమాఫీ ఈ నెల చివరకు గడువు ఉంది. కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జ్వాలా నరసింహస్వామికి కళింగ నర్తనోత్సవం అలంకారంలో. నంద్యాల పట్టణంలో రోజు రోజు పెరిగిపోతున్న ట్రాఫిక్ లో చిక్కుకుని అవస్థలు పడుతున్న ప్రజానీకం. నంద్యాల సాగర సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఘర్షణ వాతావరణాన్ని తలపించిన వైనం. నంద్యాల పట్టణంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్. ఎన్నికల కోడ్ అమలు చేయడం అంటే అధికారులకు ఆషామాషి కాదు. అధికార యంత్రాంగానికి కత్తి మీద సాముల మారింది. కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన కొత్త పద్ధతులతో ప్రజలు, వివిధ రాజకీయ పక్షాల నుంచి ఫిర్యాదులు పెరిగాయి. ఎవరికి వారు తాము చేయాలనుకున్న ఫిర్యాదులను ఫోటోలతో యాప్ అప్లోడ్ చేస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు వెళుతున్న ఈ ఫిర్యాదులు క్షణాల్లో అధికారులకు అందుతున్నాయి. కోడ్ అమలులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నంద్యాల జిల్లాలో పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల వద్ద సీఎం ఫోటోలతో ఫ్లెక్సీలు, వైసీపీ జెండాలు, ప్రచార వాహనాలు తదితర అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై చర్యలు తీసుకునేందుకు తహసీల్దార్, ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఓలు ఆయా పట్టణాలు, గ్రామాలకు వెళ్లి వాటిని తొలగించడం, వాహనాలపై పరదాలు కప్పించడం వంటి చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం ఎక్కడి నుంచి ఏ ఫిర్యాదు వస్తుందోనన్న అధికారులు టెన్షన్గా ఉన్నారు. మరోపక్క వాలంటీర్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకుండా ప్రత్యేక దృష్టి సారించాల్సి వస్తోంది. అందరికీ నమస్కారం. మార్చి 16వ తేదీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్ను అనుసరించే ఎన్నికల ప్రవర్తన నియమాలు కూడా అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ ప్లేసెస్, అలాగే ప్రైవేటు ప్లేసుల్లో అనుమతి లేకుండా ఉన్నటువన్నిటినీ కూడా, అంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అన్ని బ్యానర్లు, స్టిక్కర్లు, జెండాలు ఏ ఉన్నాయో అన్నీ కూడా తీసేయించడం జరిగింది. అలాగే
నంద్యాల పట్టణంలో చాలా ఆటోలపైన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఫ్లెక్సీలు, స్టిక్కర్లు కనిపెడుతున్నాయి. వాటన్నిటినీ కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా రాజకీయ పార్టీలు ముందస్తు అనుమతి ఆర్ఓ గారి నుంచి, రిటర్నింగ్ ఆఫీసర్, నంద్యాల రిటర్నింగ్ ఆఫీసర్ గారు, మన జాయింట్ కలెక్టర్ గారు, వారి అనుమతి తీసుకోవాలంటే సువిధా పోర్టల్లో మీరు అప్లై చేసుకుంటే వాటికి అనుగుణంగా మిగతా డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వాళ్ళ నో అబ్జెక్షన్ తీసుకొని పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ముందస్తు అనుమతులు లేకుండా ఎవరు కూడా రాజకీయ కార్యకలాపాలు ఏవి కూడా నిర్వహించకూడదని కోరడం జరిగింది. అలాగే వీటన్నిటిపైన రాజకీయ పార్టీలకు కూడా అవగాహన కలిగించడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు వీటన్నిటి కూడా పిలిపించి వాళ్ళకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పట్టణ పరిధిలో భవన యజమానులకు ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు 2023-24 ఆర్థిక సంవత్సరం వరకు ఉన్న ఇంటి పన్ను మరియు ఖాళీ స్థలంల పన్నుల బకాయిలతో సహా ఏక మొత్తంగా మార్చి చివరిలోగా చెల్లించు వారికి వడ్డీ మాఫీ పూర్తిగా చేయడం జరిగిందని తెలిపారు. కావున సదరు విజ్ఞప్తిని ప్రజలు గమనించి వడ్డీ మాఫీ అవకాశం వినియోగించుకోవాలని, ఆఫీసు పనిదినములలో మీ యొక్క వార్డు సచివాలయం నందు, పురపాలక సంఘ కార్యాలయం నందు గల ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా సెలవు రోజులలో కూడా మున్సిపల్ కార్యాలయం, సచివాలయం నందరి ప్రత్యేక కౌంటర్లలో సిబ్బంది అందుబాటులో ఉంటారని, అవకాశాన్ని పట్టణ ప్రజలు వినియోగించాలని తెలిపారు. మరి మన రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నంద్యాల పట్టణంలో మార్చి 31వ తేదీ వరకు మన ఏవైతే పన్నులు ఉన్నాయో, ఇంటి పన్నులు కానీ, ఖాళీ స్థల పన్నులు కానీ, వాటికి సంబంధించిన వడ్డీని రాయితీ ఇవ్వడం అనేది ఒక సంతోషించదగ్గ పరిణామం. దీనివల్ల దాదాపు కొన్ని సందర్భాల్లో మోర్ దెన్ 50% కూడా చాలామందికి తగ్గిపోయిన సందర్భాలు మా నోటీస్కి వస్తున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మన నంద్యాల పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించండి. రానున్న రోజుల్లో మరింత పట్టణాన్ని అభివృద్ధి చేసుకోవడం, సుందరీకరణ చేసుకోవడంలో భాగంగా అనేక రకాలైన యాక్టివిటీస్ను ప్రస్తుతం పట్టణంలో చేపట్టి వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. మరి అవన్నీ పనులు కూడా మనం ఇంకా త్వరితగతిన పూర్తి చేసుకుని పట్టణాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోవడానికి ప్రజలందరూ కూడా సక్రమంగా పన్నులు చెల్లించి సహకరించవలసిందిగా కోరుతున్నారు. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలంలో 9వ రోజు శనివారం జ్వాలా నరసింహస్వామికి కాళింగ నర్తనోత్సవం అలంకారంలో దర్శనమిచ్చారు. ముందుగా వేద పండితులు తొట్టి తిరుమంజనం, అశ్వవాహన సేవ కార్యక్రమాలు నిర్వహించారు. దిగువ అహోబిలంలో శనివారం ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి సమేత అమృతవల్లి అమ్మవార్లకు కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా ప్రహ్లాద వరద స్వామి, శ్రీదేవి భూదేవి సమేత అమృతవల్లి అమ్మవార్లకు నవకలస తిరుమంజనం, గజవాహనం కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామి అమ్మవార్లను పూలమాలలతో అలంకరించి పల్లెకిలో కళ్యాణ మండపానికి చేర్చారు. అక్కడ అశేష భక్త జనాల మధ్య స్వామి అమ్మవార్లకు సాంప్రదాయబద్ధంగా ఎదుర్కోళ్లు నిర్వహించి వేద మంత్రోచ్చారణల మధ్య కన్నుల పండుగ కళ్యాణాన్ని జరిపించారు. స్వామి అమ్మవార్లకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు 46వ పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమక్షంలో పట్టు వస్త్రాలను వేద పండితులకు అందించారు.
అనే 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 అక్కడ నంద్యాల పట్టణంలో రోజు రోజుకు జనాభా పెరుగుతుండటంతో ఇక్కట్లు ఎక్కువవుతున్నాయి. పాత పట్టణం ప్రాంతంలో ప్రధానంగా బైర్మల్ వీధి, గాంధీ చౌక్, బంగారు అంగళ్ల వీధులు వ్యాపార కేంద్రాలుగా ఉన్నాయి. పట్టణ ప్రజలతో పాటు గ్రామాల నుంచి నిత్యం వేల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజు సుమారుగా 40 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుంది. ఈ రహదారి ఎప్పుడూ కిక్కిరిసి ఉండటంతో రాకపోకలకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. జనాలు నంద్యాల పట్టణంలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన గాంధీ చౌక్ వెళ్లాలంటే ప్రజలకు తిప్పలు తప్పవు. చౌక్ నుంచి ప్రద్దాస్పత్రి వరకు రహదారులు వెడల్పు చేసి నడకదారులను నిర్మించారు. కొందరు వ్యాపారులు ఫుట్పాత్లను ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారు. తోపుడు బండ్లు కూడా రహదారి మధ్యలో నిలిపి వ్యాపారం చేస్తుండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నంద్యాల పట్టణంలో సుమారు 3 లక్షల మంది జీవనం సాగిస్తున్నారు. అయితే వారు నిత్యావసర సామాగ్రి కొనుగోలుకు నిత్యం గాంధీ చౌక్ రావాల్సిందే. అడ్డుగా వచ్చిన వారు ట్రాఫిక్ లో చిక్కుకుని అవస్థలు పడుతున్నారు. నంద్యాల పట్టణంలో ఆదివారం నిర్వహించిన సాగర సంఘం ఎన్నికలు రసాభాస్గా జరిగాయి. స్థానిక భరతమాత ఆలయ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఘర్షణ వాతావరణాన్ని తలపించింది. ఎన్నికలని చెప్పి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఏమిటని ఈ సందర్భంగా సాగర సంఘీయులు ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా కమిటీపై సాగర కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ మాట పెరగడంతో అక్కడున్న పెద్ద మనుషులు వారిని వెనక్కి పంపించడం జరిగింది. కొద్దిసేపు ఉప్పరి సంఘం నాయకుల మధ్య వాగ్వివాదం నెలకొంది. పెద్ద మనుషులు మాట్లాడుతూ ఎప్పుడూ ఇక్కడ ఎన్నికలు జరగలేదని, కుల సంఘం సభ్యులతో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరుగుతుంది అని, ఎవరికి ఎక్కువ మెజారిటీ ఉంటే వారిని సంఘం అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరుగుతుందని చెప్పడంతో వాగ్వివాదం సర్దుమణిగింది. అనంతరం నూతన కమిటీని ఎన్నుకొని వారిని పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉప్పరి సర్వ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. మార్కాపురం ఏరియాలోనే సాగర్ అనే పేరు పెట్టేయాలి అని కలెక్టర్ ఆర్డర్స్ తీసుకోవాలి, అందరికీ అప్లై చేయాలి.
ఇట్లా మన కులాన్ని డెవలప్ చేసుకోవడంలో కేవలం ఆర్థికంగా మేము డెవలప్ అయినందుగా డెవలప్ సమాజంలో సామాజికంగా ఎప్పుడైతే డెవలప్ అవుతామో అప్పుడే మన కులం నిలబడుతుంది. నేను ఇంతవరకు ఈ కుల సంఘాల దగ్గర రాలేదు. యాక్చువల్గా తెలుసు నా మిత్రులకు కూడా. నేను మాది బేస్తవారపేట అయితే అక్కడ ఉంటున్నాం కానీ ఇక్కడికి రాలేదు. కనుక మనం ఆలోచించాల్సింది మన కులాన్ని డెవలప్ చేసుకోవాలంటే 2 పాయింట్లు ఎవరు ఎక్కడ కనిపిస్తున్నా వీడు మనవాడు అనేటటువంటి ఆప్యాయత కలిసే విధంగా ఏదైనా ఒక సింబల్ పెట్టుకున్నాం. నేను గొప్ప నేను ఇంత చేస్తాను నేను ఇంత చేస్తాను అన్నప్పుడు అది చెప్పడానికి మీటింగ్ పెట్టి ఎలక్షన్ 2024 ఎలక్షన్ వస్తున్నాయి. ఈ మందిని మా సగవతంగా ప్రధాన కార్యదర్శిగా గిరీష్ కాదులే ఈరోజు నంద్యాల సగర ఉప సంఘం ఆధ్వర్యంలో 2024 నుండి 2027 వరకు నూతన కమిటీ ఎన్నికడం జరిగింది. అందరి అభిప్రాయంతో నంద్యాల అసెంబ్లీలోని వార్డులు గ్రామాల నుండి వచ్చిన సగర పెద్దలు యువకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినాము. అధ్యక్షునిగా చిలకల బోయిని బాలాజీ గారిని, ప్రధాన కార్యదర్శిగా చిలకల బాలరాజు గారిని, ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఎల్ఏసి శివప్రసాద్ గారిని, అలాగే గౌరవాధ్యక్షులుగా చిలకల చెన్నయ్య గారిని, ఇలాగే దాదాపుగా 15 మందిని మా పెద్దలను మా యువకులను అందరినీ కార్యక్రమంలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు రాబోయే రోజుల్లో మాకు మొదటి నుండి దాదాపుగా మా సంఘాలు 2002 నుంచి ఏర్పాటు నుంచి మాకు 2 సమస్యలు ఉన్నాయి. భగీరథ విగ్రహం కోసం పోరాడుతూనే ఉన్నాము, ఇప్పటివరకు నెరవేర్చలేదు. తర్వాత కళ్యాణ మండపం అన్ని కులాల వాళ్లకు కళ్యాణ మండపాలు ఇస్తారు. మాకు అడుగుతున్నాయి దాదాపుగా 20 ఏళ్ళ నుంచి అడుగుతున్నా కానీ ఇంతవరకు చేయలే. రేపు ఇప్పుడు కొత్తగా కమిటీ ఎన్నికైన వాళ్ళు
దాదాపుగా అందరితో రాజకీయ నాయకులతో రేపు వచ్చే అధికారంలో వస్తారో వాళ్ళను గట్టిగా ప్రయత్నించి ఈ 2 సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ యువకులు ముందుగా రావడం చాలా గొప్ప విశేషం. రాబోయే రోజులలో మన సంఘం యొక్క విశిష్టత అది గౌరవంగా చేస్తున్నారని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా సంఘం పెద్దలకు ధన్యవాదాలు. అది టీడీపీ ప్రభుత్వమైనా వైసీపీ ప్రభుత్వమైనా రాబోయేది వాళ్ళందరి కాటికి పోయి మా చిరకాల వాంఛని నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తానని ఈ కార్యక్రమం ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తాను. నంద్యాల అసెంబ్లీ సగర సంఘంకు ఈరోజు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది. అందుకోసం మా నంద్యాల అసెంబ్లీ సగర సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ సంఘానికి అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు మా సగర సంఘ సోదరులందరి యోగక్షేమాలే నా ఊపిరి అని ఈరోజు నేను ప్రతిజ్ఞ పూనుకుంటున్నాను. మా సంఘం కోసం అనునిత్యం పాటుపడుతూ మా సంఘ అభివృద్ధి కోసం మా సంఘ ఐక్యత. నంద్యాల పట్టణంలో ఎన్నికల కోడ్ అమలు కావడంతో పట్టణంలో అన్ని చోట్ల ప్రభుత్వానికి సంబంధించి అన్నిటినీ తొలగించడం జరిగిందని, కొన్ని చోట్ల విగ్రహాలకు బట్టలతో కట్టడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలు కావడం జరిగిందని, పట్టణంలో అభివృద్ధి శిలాఫలకాలపై కూడా స్టిక్కర్ నొక్కించడం జరిగిందని, పట్టణంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది, ఎవరైనా కానీ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అనేది అమల్లో ఉన్న విషయం మరి మనందరికీ తెలిసిన విషయమే. అందులో భాగంగా నంద్యాల జిల్లాలో కూడా 6 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి అదేవిధంగా ఒక ఎంపీ లోక్సభ ఎంపీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్న దృష్ట్యా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మరి పట్టణంలో ఎక్కడ కూడా అనుమతులు లేకుండా గోడల మీద రాయడం కానీ, లేదంటే ప్రభుత్వ స్థలాల్లో పార్టీలకు సంబంధించిన గుర్తులు కానీ, వ్యక్తులకు సంబంధించిన గుర్తులు కానీ వాటిని ఎటువంటి అనుమతులు లేకుండా డిస్ప్లే చేయడం అనేది చట్టవిరుద్ధం. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి. ఎక్కడైనా ఏదైనా ఈ మోడల్ కోడ్కు సంబంధించిన సమస్యలు ఏమైనా ఎదురైనప్పుడు తప్పనిసరిగా మీ వార్డు సెక్రటేరియట్లో కానీ లేదంటే మున్సిపల్ కార్యాలయానికి కూడా మీరు దయచేసి తెలియజేసి సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఎక్కడైనా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా బాధ్యతతో మెలిగి మాకు సజావుగా సక్రమంగా ఎన్నికలు నిర్వహించడంలో మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కోడ్ అమలంటే మాటలు కాదు, అధికారుల ఉరుకులు పరుగులు, వైసీపీ జెండాలు, ప్రచార వాహనాలు అంశాలపై అధికారులకు ఫిర్యాదులు. నంద్యాల పట్టణంలో ఇంటి పన్ను, కుళాయి పన్నులపై వడ్డీ రుణమాఫీ ఈ నెల చివరకు గడువు ఉంది. కమిషనర్ నిరంజన్ రెడ్డి వెల్లడి. అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో జ్వాలా నరసింహస్వామికి కళింగ నర్తనోత్సవం అలంకారంలో. నంద్యాల పట్టణంలో రోజు పెరిగిపోతున్న ట్రాఫిక్ లో చిక్కుకుని అవస్థలు పడుతున్న ప్రజానీకం. నంద్యాల సగర సంఘం నూతన కమిటీ ఎన్నికలు ఘర్షణ వాతావరణాన్ని తలపించిన వైనం. నంద్యాల పట్టణంలో ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.